నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ వివి ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్. ఏం తప్ప పెరగడం చూపించి బ్రేక్ఫాస్ట్ ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అంటుంది అనుకుంటున్నారా? అవునండి, మీరు విన్నది నిజమే. ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏనండి ఇది. చద్దన్నంతో పెరగన్నం అండి ఈరోజు మనం చేయబోతున్నాం. చద్దన్నంతో పెరగన్నం చేయబోతున్నామండి. ఇది రాత్రి వండిన అన్నం అండి. ఒక గ్లాసు కడిగిన బియ్యంలో 2 గ్లాసులు నీళ్లు పోసుకొని కడుక్కున్నామండి ఆ అన్నము. దీంట్లో మనము ఇట్లా మజ్జిగ చిలుక్కొని చెక్క కవ్వంతో చిలుక్కొని వేసుకుంటున్నామండి. కవ్వం కూడా చెక్క తీసుకోండి. ఇంకా మీకు వీలైతే బౌలు మట్టి తెచ్చుకోండి గైస్. నా దగ్గర లేదు, అందుకని దీంట్లో కలుపుతున్నాను. గ్లాస్ దాంట్లో మట్టిదైతే ఇంకా మంచిదండి. నా దగ్గర లేక దీంట్లో కలుపుకుంటున్నాను. ఇలా కొంచెం గట్టిగా ఉండే మజ్జిగ, పల్చనిది కాదు, మీడియంగా, మరి గట్టి కాకుండా మరి నీళ్ళగా కాకుండా ఉండే పెరుగు వేసుకున్నామండి. దీంట్లో కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకోవాలండి, టేస్ట్కి తగ్గట్టుగా. రాళ్ళ ఉప్పే వేసుకోవాలి, నున్నటి ఉప్పు పనికిరాదు. రాళ్ళ ఉప్పే వేసుకోవాలండి. ఈ అన్నం తినడం వల్ల మనము దాదాపు 100కు పైగా రోగాలకి దూరంగా ఉండవచ్చండి. కానీ ఈ అన్నం అందరం మర్చిపోయినామండి, నాతో సహా కలిపి అందరం ఇది మర్చిపోయి వండుకొని మనము ఎక్కువ రోగాల బారిన పడుతున్నాం. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం వారానికి ఒక రోజన్నా ఇది ఇలా తింటే మేలండి. అలాగే దీంట్లో పచ్చిమిరపకాయలు కడుక్కొని అట్లా తుంచుకొని వేసుకోవాలండి. తుంచుకునేది ఎందుకంటే దాని కారం దాంట్లోకి పోతుంది కాబట్టి. మనకి ఇవి మిరపకాయలు కూడా కారంగా ఉండవండి, రాత్రంతా నానతాయి కదా మజ్జిగలో, అందుకని కారం కూడా ఉండవండి. ఇట్లా ఉల్లిపాయలు 4 ఒప్పులుగా చేసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇట్లా లావు ఒప్పులు వేసుకొని దీని మీద మూత మూసుకొని రాత్రంతా అలాగే వదిలేయాలండి. అప్పుడు మనకి అసలు సిసలైన పెరగన్నం రెడీ అవుతుంది గైస్. ఇది టేస్ట్ ఉంటుందండి. ఇది తినడం వల్లే మన పూర్వీకులు చాలా ఆరోగ్యంగా ఉన్నారండి. ఇదంతా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి గైస్, నిజంగానే బాగుంటుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని రాత్రంతా అట్లనే వదిలేసేయాలండి. దీన్ని మాత్రం దయచేసి ఫ్రిడ్జ్లో పెట్టద్దు, బయటే పెట్టాలి దీన్ని. ఇదిగోండి గైస్, ఉదయము ఇలా తీస్తే ఇలా అవుతుంది గైస్. రాత్రంతా అట్లనే ఉంటుంది గైస్. ఏమంటే దీంట్లో మనము రాత్రి కలిపేటప్పుడు అప్పుడే ఏదైనా పెరుగు వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. మనకి ఇప్పుడు సమ్మర్ కదా, పెరుగు పుల్లగా లేకుండా మనం కూడా టేస్ట్గా తినచ్చు. ఇలా చేస్తే ఆరోగ్యానికి మంచిదండి. మనము ఆల్రెడీ పుల్లడితే మనం కలిపినామంటే ఇంకా పులుపు చాలా పుల్లగా అయిపోతుంది, తినలేదు. అందుకని ఇలా చెప్తున్నానండి. కానీ దీని టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఇలా ఎవడు తిన్నారో వాళ్ళు కామెంట్లో తెలపండి గేస్. ఈ వీడియో కింద గేస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ 2 గంట నాలో పెట్టుకోండి గైస్. ఫటాఫట్ లైక్లు చేయండి గైస్. కనీసం 3కి షేర్ చేయండి గైస్. బాయ్.